ఏజ్ నుంచే మర్డర్ చేసిన టాక్ లేస్తుంది. మర్డర్ సోను ఏ గొడవకు అయినా కానీ ఇప్పుడు చాలా ఎంతమంది మిత్రులు వాళ్ళు కొట్టేస్తావట. అటెంప్ట్ మర్డర్లు అయితే మస్తు రిప్లేస్ టీమ్ అంటే ఇప్పుడు అది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే మంచికి యూజ్ చేస్తారా చెడుకి యూజ్ చేస్తారా? మంచికి యూజ్ చేస్తాం చెడుకి యూజ్ చేస్తాం. అంటే మీరు జనతా గ్యారేజ్ అనుకుంటారా? ఆ పేరు రావడానికి నువ్వేం చేసినావు అసలు? అంటే నువ్వేమన్నా రౌడీ షీటరా లేకపోతే ఏంది అసలు? సో నువ్వు కూడా గంజా కొడతావని తెలిసింది, నిజమేనా? కామెంట్లు చేస్తే పిచ్చోన్ అయితే భయం. ఏమో మళ్ళీ కామెంట్స్ సగం నీకు ఆపోజిట్ వేస్తే ఆపోజిట్ ఓడేస్తాడు. మన ఇంట్లోకి లేవాటే గుద్దల్లో ఉంది నాకు. టీమ్ త్రిబుల్ ఎస్ అట. టీమ్ త్రిబుల్ ఎస్ అంటే మన ఉస్తాద్ పెట్టిన అనుకో. ఉస్తాద్ సిసి నగర్ అజయ్ అన్న. అదే పేరు పెట్టుకోవాల్సిన థాట్ ఎట్లా వచ్చింది? అంటే మీ పేరు మీరు పెట్టుకోరా లేకపోతే మీకు ఈ పబ్లిక్ లో ఉన్న ఫేమ్ పెట్టిందా? దోస్తా అని చెప్పేసి ఇంత చెప్తున్నావు కదా బ్రదర్, అయితే ఇట్లా చెప్పడానికి ఇప్పుడు ఎంత ఫ్రెండ్షిప్ చేసినా కానీ డౌన్ ఫాల్ అవుతుంది. అట్లా నీ ఫ్రెండ్షిప్ లో నేను ఎవరైనా మోసం చేసిరా? ఫ్యామిలీ గురించి చెప్పాలనుకుంటే నువ్వేం చెప్తావు? మా డాడీ అయితే నాకు ఇక బోనాలలో కూడా క్రౌడ్స్ లో చాలా లొల్లీలు ఇట్లా అయినాయంట. మళ్ళీ మీ మీద కూడా ఈసారి ఎటాక్స్ కూడా జరుగుతాయని చెప్పేసి టాక్ కూడా లేచింది. అది ఎంతవరకు నిజం? కదా బాయ్, నేను తోపాని అనుకుంటలే కదా. పబ్లిక్ చెప్తారు కదా, మళ్ళీ పబ్లిక్ చెప్పుకుంటారు. అట్లా తెప్పించుకున్నాం మనం పేరు. ప్రతి పోరే సిన్సియర్ చేస్తా సిన్సియర్ లా అన్నారు. మళ్ళీ ఒక్కళ్ళని చేస్తే సిన్సియర్ లా అంటే వేరే ఛాన్స్ ఇట్లా ఇట్లా గల్లా పడతాడు. అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు గల్లా పట్టినావు, ఇప్పుడు నువ్వు పోతావు బయటికి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దగ్గర శ్రవణ్. గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, చాలా మంది నన్ను అడుగుతున్నారు కామెంట్స్లలో, అన్న ఏమైందన్న వీడియోస్ ఆఫ్ చేసిర్రు, ఎందుకు ఆఫ్ ఇచ్చారు అని చెప్పేసి అడుగుతారు. సో అండ్ సో సిచ్యువేషన్స్ వల్ల మనం అయితే వీడియోలు చేయలేకపోయినాం. సో అటువంటి పొరపాటు ఇప్పటి నుంచి అయితే కానివ్వను. నా నుంచి ఎంటర్టైన్మెంట్ 100కి 200% అయితే నేనైతే మీకు ఇస్తా. సో ఈరోజు మనం విని ఎరగని వ్యక్తితో మనం అయితే ముందుకు వచ్చినాం. ఆ వ్యక్తి ఎవరని చెప్పేసే కదా మీకు ఆ డౌట్. మేడ్చల్ మర్డర్ సోను. సో ఏంటంటే ఆ పర్సన్కి ఆ పేరు ఎట్లా వచ్చింది? చిన్న ఏజ్ నుంచే మర్డర్ చేసిన టాక్ లేస్తుంది. అసలు ఎక్కడ చిన్న గొడవ నుంచి పెద్ద గొడవ దాకా అసలైన గొడవ, అసలు మంచి వ్యక్తా చెడు వ్యక్తా, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఎటువంటిది, ఆయన బయట బిహేవియర్ ఎట్లుంటుంది? ఎందుకంటే నేను సెర్చ్ చేసిన దాని మీదకి వెళ్ళి బయట టాక్ మీదకి వెళ్ళి చూస్తే ఆయన కొన్ని విషయాలలో బ్యాడ్ అట, కొన్ని విషయాలలో మంచి వ్యక్తి అట. అసలు నిజాలు అబద్ధాలు ఏందో తెలుసుకుందాం అనేది మనం ఈరోజు ఈ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసినాం. సో ఇంకెందుకు లేట్ గైస్, ఆయన ఇన్వైట్ చేసేసాం. ఆ వ్యక్తి ఎవరు అని చెప్పేసి మీకు అంత ఆతృతగా ఉందా? సో అదే ఆతృత మీకంటే నాకు ఇంకెక్కువ డబల్ ఎక్కువ ఉంది. మేడ్చల్ మర్డర్ సోను బాయ్. నమస్తే భయా. నమస్తే బాయ్. బాయ్ ఏంది బాయ్ ఇది మొత్తం? అసలు ఏడో పోయినా ఏం చేసినా మొత్తం మీ పేరే మర్డర్ సోను. అసలు ఆ పేరుకు గల కారణం ఏంది? ఎన్ని మర్డర్లు చేసినావు? వినిపిస్తుంది బాయ్, పేరు ఎట్లా వినిపిస్తుంది తెలుసా? కానీ బయట మనము ఎంట్రీ ఇస్తే అట్లా వినిపిస్తుంది మనది, బయట కూడా అట్లా ఉంది కాబట్టి అట్లా వినిపిస్తుంది మీకు. సో ఆ పేరు రావడానికి నువ్వేం చేసినావు అసలు? అంటే నువ్వేమన్నా రౌడీ షీటరా లేకపోతే ఏంది అసలు? అయితే ఆ మర్డర్ విషయం అందరు అడుగుతారు నాకు కూడా ఎట్లయిందని. మనది ఏం లేదు, సికింద్రాబాద్ లో 2 మర్డర్లు చేసిన మా ఫ్రెండ్ వాడు నేను. ఆడే ఇప్పుడు బయటికి వెళ్ళిండు. ఆ సిచ్యువేషన్ వల్ల చేసినాం కొంచెం అట్లా, మా ఇంట్లో ఫ్యామిలీ వల్ల ఇట్లా వచ్చేసినాం. కాకపోతే ఇంకా ఉంది, చేసేది ఉంది, ఇంకా మన ఫీల్డ్ ఉంది, మస్తు ఉంది, చేస్తాం. అంటే ఇంకా మటన్లు చేస్తావా? చేద్దాం అంటే మీతో పని నేను కూడా అన్న. అరే నువ్వెందుకు చేస్తావు బాయ్? ఇప్పుడు మనకు పేరు ఉంది బాయ్, చేసిన వల్ల ఇంత పేరు వచ్చింది నాకు. చేద్దాం. ఎట్లా అంటే వాళ్ళకి తెలుసా, మన దుష్మన్లు ఉంటారా, వాళ్ళకి చేయాలా. వాళ్ళు మనల్ని కాల్చుకుంటారు కాబట్టి చేస్తున్నాం మనము. అట్లా ఉన్నది కాబట్టి కదా బాయ్ ఇట్లా చేస్తుంది. సరే బాయ్, ఈ మర్డర్ విషయం ఒక టాపిక్ అయితే పక్కకు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది బాయ్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే డాడీ పోలీస్ స్టేషన్ లో చేస్తాడు. మమ్మీ హౌస్ వైఫ్. అక్క ఏమో కాలేజ్ చదివి ఇంట్లోనే ఉంటుంది అనుకో. ఇంకా ఏంటంటే అన్న ఉన్నారు. అన్న నేను డాడీ ఇప్పుడు అంబులెన్స్ నడుపుకుంటా ఇట్లా చిన్న జాబ్ ఇట్లా చేసుకుంటున్నాం. అవన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ చేసుకుంటున్నాం. ఇప్పుడు అవన్నీ వదిలేసి ఇప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం బాగా. అసలు ఇంత మర్డర్ అని చెప్పేసి అంటున్నావు కదా, ఇంట్లో వాళ్ళు ఏమన్నారా నీకు? అంటారు, తిడతారు. ఆ పేరు ఎందుకు పెట్టుకున్నావు,
మీకు కూడా తెలిసిందే. అంటే ఇప్పుడు చిన్న చిన్న క్యూట్ పేర్స్ ఉంటాయి, మంచి మంచి పేర్స్ ఉంటాయి, అదే పేరు పెట్టుకోవాల్సిన థాట్ ఎట్లా వచ్చింది? అంటే మీ పేరు మీరు పెట్టుకోరా లేకపోతే మీకు ఈ పబ్లిక్ లో ఉన్న ఫేమ్ పెట్టిందా? పబ్లిక్ లో ఉన్న ఫేమే పెట్టింది. పబ్లిక్ లో ఫేమ్ అంటే క్రేజ్ అని చెప్పేసి ఇంత ముందు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నేను చెప్పినానే మేము ఆల్రెడీ సోను 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 మర్డర్ సోను అని చెప్పేసి చెప్పిన. అసలు ఎంత మర్డర్ చేసినావు అంటే నీ మర్డర్లు సో చేసినా అని చెప్పిర్రు, కానీ అసలు ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ అయింది అట్లా? అట్లా ఏ స్టేజ్ నుంచి అంటే మనం 15 ఇయర్ ఉంటుంది ఏజ్. 15 ఓకే. ఏజ్ అప్పటి నుంచి ఇక చిన్న చిన్న లొల్లులు చేస్తుంటే మనం బస్ స్టాప్ లో అంటే అమ్మాయిలను గెలుకుడు, పటాయించుడు, చెప్పి ఇదేనా పటాయించుడు? చెప్పి అంటే అట్లా ఉండదు బాయ్ మనకి. ఖాళీ ఫోన్ లో చేస్తారు అన్న ఇట్లా లొల్లు అవుతుంది అని అనగానే మనం వెళ్ళిపోతాం. చిన్న తమ్ముడు అయిన ఉన్నాడు, పెద్దడైన ఉన్నాడు, వెళ్ళిపోతాం మనం. తలకి తలగా పెట్టేస్తా అంట. తలకి తలగా పెట్టుడు కాదు, అన్నీ కుప్ప పెట్టేస్తా అంటాడు. కుప్ప పెట్టేస్తావా? అంటే తప్పు నీ దిక్కు మన ఇప్పుడు నీ తప్పు అన్న అని చెప్పేసి తమ్ముళ్ళు వస్తారు, అంటే వాళ్ళ తప్పు ఉన్నా సరే కానీ ఆపోజిట్ లో కొడతావా? నేను ముందే అంట, అరే మన సైడ్ తప్పు ఉండొద్దు, వాళ్ళ సైడ్ తప్పు ఉందా అని చెప్పు నాకు కాల్ చేయి. మన సైడ్ తప్పు ఉందా అనుకో నాకు కాల్ చేయకు బాయ్, మన పేరు గలీజ్ అవుతుంది ఆడ. మనం పెద్దోళ్ళే వాళ్ళ దాంట్లోకి వస్తే మన పేరు గలీజ్. సో నేను నమ్ముకున్న వాళ్ళు వాళ్ళకి ఎఫెక్ట్ కదా మళ్ళీ ఏమైతుంది బాయ్? ఎందుకైతే నమ్ముకున్న వాళ్ళకి ఎఫెక్ట్. నా పేరు చెప్పుకున్నంటే అయిపోతుంది ఆడ. కొంతమంది భయ ఒక్క మనకున్న చేతులు, మనకు ఒక చేతుకి ఉన్న వేళ్ళే ఒక లెక్క ఉండయి. అట్లాంటిది ఇప్పుడు నీ మైండ్ సెట్ నీకు ఒక లెక్క ఉంటే నా మైండ్ సెట్ నాకే కూడా ఉంటది. ఓవన్కి వాడు తోపు ఉంటాడు, కానీ ఏంటంటే అనుకుంటలే కదా బాయ్, నేను తోపాని అనుకుంటలే కదా, పబ్లిక్ చెప్తారు కదా, మళ్ళీ పబ్లిక్ చెప్పుకుంటారు. అట్లా తెప్పించుకున్నాం మనం పేరు. అంటే ఇప్పుడు సోను అనే వ్యక్తి ఉన్నాడు కదా, మర్డర్ సోను అనే వ్యక్తి ఒక్కోళ్ళేనా ముగ్గురు అని చెప్పేసి టీమ్ త్రిబుల్ ఎస్ అట. టీమ్ త్రిబుల్ ఎస్ అంటే మన ఉస్తాద్ పెట్టిన అనుకో, ఉస్తాద్ సిసి నగర్ అజయ్ అన్న. ఆయన పేరు కూడా చాలా వినిపించింది, ఆయనకున్న పాపులారిటీ కూడా వేరే అంట. అది అజయ్ అన్న అంటే కానీ అది పేరు కాదు, అది మా ఇక మేము ఎన్నో పెట్టుకున్నాం అన్నని. అయితే ఎంత మంది అసలు ఈ ప్రాసెస్ ఏ విధంగా స్టార్ట్ చేశారు? అంటే ఇప్పుడు త్రిబుల్ ఎస్ అనే టీమ్ ని ఏ విధంగా స్టార్ట్ చేశారు? టీమ్ త్రిబుల్ ఎస్ అంటే మెడ్చల్ మర్డర్ సోన్ ఉంది, మెడ్చల్ సంతు, మెడ్చల్ సందీప్, మర్డర్ సందీప్. అందుకే త్రిబుల్ ఎస్ టీమా? ఏమేం పేర్లు? మర్డర్ సోను, మర్డర్ సందీప్, రౌడీ సంతు, ముగ్గురు త్రిబుల్ ఎస్. మీది ఇన్స్టాలో చూసినా మొత్తం కేలు పోతాయట, మిలియన్లు పోతాయట. సంతు అనే వ్యక్తి అయినా మీరైనా మళ్ళీ సందీప్ అనే మీ త్రిబుల్ ఎస్ టీము నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ అయినా కానీ వా 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 బాగా వ్యూస్ వస్తాయట. అంటే అది దేనికోసం బాయ్? మన ఫేస్ చూసి మొత్తం అది అట్లా ఉంటుంది బాయ్. ఆల్రెడీ అందగాళ్ళు కావచ్చు బ్రో, మీరు అందగానే ఉన్నారు, కానీ ఏంటంటే చేసే పనిలో కూడా అటువంటిది కొంచెం కనిపించాలి సొసైటీకి. ఇప్పుడు ఇంత బ్యాడ్ పేరు గమనించుకోరు కదా. బ్యాడ్ పేరు అంటే బ్యాడ్ పేరు అని లేదు బాయ్, రెండు ఉన్నాయి మాకు. బ్యాడ్ ఉంది, మంచి ఉంది. మంచి నాకు ఒక చిన్న స్మాల్ డౌట్ అయితే ఏంటంటే త్రిబుల్ ఎస్ టీమ్ అంటే ఇప్పుడు అది ఏ విధంగా యూజ్ అవుతుంది? అంటే మంచికి యూజ్ చేస్తారా, చెడుకి యూజ్ చేస్తారా? మంచికి యూజ్ చేస్తాం, చెడుకి యూజ్ చేస్తాం. అంటే మీరు జనతా గ్యారేజ్ అనుకుంటారా? జనతా గ్యారేజ్ కాదు బాయ్, జనతా గ్యారేజ్ మూవీలో వాళ్ళు అందరు ఉంటారు చూడు, అట్లా మీరు ఏమన్నా గ్యాదర్ చేసాం? అట్లా ఉండదు మనది. ఏదైనా ఉండని ఎవడైనా ఉంటారు, మా ముగ్గురు దాంట్లో సింగిల్ గా వెళ్ళిపోతాం. మళ్ళీ బోనాలలో కూడా క్రౌడ్స్ లా చాలా లొల్లీలు ఇట్లా అయినాయంట. మళ్ళీ మీ మీద కూడా ఈసారి అటాక్స్ కూడా జరుగుతాయని చెప్పేసి టాక్ కూడా లేచింది. అది ఎంతవరకు నిజం? నడుస్తే బాయ్, మన దగ్గరకు వస్తే వాళ్ళకి ఎట్లుంటుందో వాళ్ళకి తెలుసు. మన దగ్గరకు వస్తే అర్థమైపోతుంది వాళ్ళకి సీన్ ఏముంటుంది ఆడ. అసలు ఈ గొడవలు పెట్టుకుంటే ఏం లాభం చెప్పు బాయ్? మనం పెట్టుకోం బాయ్, మన దగ్గరకు వస్తారు పెట్టుకోనికి, వాళ్ళకి అర్థమైపోతుంది ఇక లొల్లి పెట్టుకుంటే ఏమవుతుంది అని. నువ్వు ఎప్పుడన్నా ప్రతి ఒక్క పెద్ద వ్యక్తులే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పరారీలలో ఉంటారు, అట్లా పరారీలు మీకు ఏమన్నా చోటు చేసుకున్నాయా? మీరు ఎప్పుడన్నా అట్లా తప్పించుకోవడానికి ఊరు వదిలేసి బయట ఉన్నారా ఎప్పుడన్నా? అట్లా ఏం లేదు బాయ్. నేను ఏంటంటే సికింద్రాబాద్ నుంచి వచ్చిన, అది కూడా పరారీలా ఒక పాట కాదు. డాడీ జాబ్ ఉంది కాబట్టి వచ్చినాం మనం ఇడికి, లేకపోతే రాకపో అక్కడనే ఉంటుండే అనుకో. అట్లుంది. అలా గర్ల్స్ ఫాలోయింగ్ కూడా బాగుందంట కదా? గర్ల్స్ ఫాలోయింగ్ ఉంటది బాయ్, చెప్పక బాయ్. కొంచెం ఉంది అనుకో, అంత ఉండదు మనకి, కొంచెం ఉంది. అది కాదు అంటే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చే తమ్ముళ్ళు కానీ అన్నలు వాళ్ళు, నేను కూడా చూసినా మీ దగ్గర ఒకసారి ఏంది వాళ్ళు వీళ్ళు అన్న కాకుండా నా ఛానల్ తరపు నుంచి మేము గ్యాదర్ చేసిన దానికి వెళ్ళి చూసుకుంటే చాలా మంది మీరు కాల్ చేసి ఆ సోను చెప్పు అని చెప్పేసి అంతా రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు పెద్ద పేరు చిన్న అయినా కానీ పేరు పెద్దగా ఉంది అంటే అట్లా తెప్పించుకున్నాం బాగా మనం. ఇంకా ఏమేమి చేద్దాం అనుకుంటున్నాం ఫ్యూచర్లో? చేద్దాం, ఇంకా ఏడదాకా అయితే ఆడదాకా చేద్దాం.
ఇప్పుడు చాలా మంది నన్ను ఏమంటారంటే ఓలో చెప్పి వీడియోలు ఎందుకు చేస్తున్నావు, వాళ్ళతోటి వీళ్ళతోటి ఎందుకు అని చెప్పేసి కామెంట్లు అడుగుతారు. వాళ్ళకి నువ్వు ఇప్పుడే ఏం చెప్తావు? ఇప్పుడు ఏం చెప్తామంటే ఏం చెప్పాము, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవాలా వాడు ఏంది, మన బ్యాక్గ్రౌండ్ ఏంది, అది అర్థం చేసుకుంటేనే మనకు కూడా తెలిసేది. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి తమ్ముళ్ళకి అరే అట్లా కదరా ఇట్లా అని చెప్తారు కదా, నువ్వు ఏం చెప్తావు వాళ్ళకి? నేను ఒకటే చెప్తా బాయ్, మన జోలికి వస్తే మనం ఊకోద్దు, డైరెక్ట్ పోయి మనం లొల్లి పెట్టుకోద్దు అంత. అది ఒకటే ఉంటుంది మనది. మంచిగా ఉండాలా, మంచిగా తిరగాల, మంచిగా రోడ్ వేయించుకోవాలా, దోస్తాను వేయాలి, ఎడదాకా ఆడ చేయాలి. సో దోస్తాను అని చెప్పేసి ఇంత చెప్తున్నావు కదా బ్రదర్, అయితే ఇట్లా చెప్పడానికి ఇప్పుడు ఎంత ఫ్రెండ్షిప్ చేసినా కానీ డౌన్ ఫాల్ అవుతుంది. అట్లా నీ ఫ్రెండ్షిప్ నేను ఎవరైనా మోసం చేసిరా? చేసిరు బాగా, మస్తు మంది చేసిరు మనం. మస్తు మంది అంటే మస్తు మంది చేసిరు మనం. అంటే మోసం అలాగుంటుంది. సో దానికి కూడా ఒక పాయింట్ ఏంది, పార్ట్ ఆఫ్ ది లైఫ్ అని కూడా మనం అనుకోవచ్చు. అట్లా నీకు బాగా కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా నాకు ఇగ్నోర్ చేస్తుంటే కూడా ఒక థాట్ ఫీలింగ్ వేరే వస్తుంది నాకు. అప్పుడు నీ మైండ్ సెట్ మారలేదా? మారలేదు బాయ్, మనోళ్ళు అనుకొని మనం పోతాం, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, వెనకకి ఏం చేస్తారో కూడా తెలియదు. సో అది ఫస్ట్ చూసుకోవాలా భయ్యా. మనం గుడ్డిగా నమ్ముతాం బాయ్, గుడ్డిగా నమ్మది దాంట్లో అట్లా ఉన్నదిగా. అంటే ఇన్ని రోజులు వచ్చిన పేరు ఇప్పుడు ఏమన్నా మంచిగా రావాలని చూసుకుంటుర్రా, లేకపోతే ఇదే పేరు నన్ను ఎవరేమన్నా సరే ఏదైనా సరే నేను ఇదే కంటిన్యూ చేస్తా అన్నట్టు ఏమన్నా అనుకుంటున్నావు? లేదు బా, ఆ పేరు అయితే ఇప్పుడు ఏం వద్దు అనుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే బయటికి పోతా కానీ చూసేటోడు అందరు నమస్తే పెడతారు, అది చాలనుకుంటా మనం. అట్లా కాదు భయ్యా, ఇప్పుడు అన్ని టైంలు మనే కావు, ఏ ఆదిరాతు ఏ అమాస రోజు ఏమవుతుందో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్స్ నువ్వు ఒక్కనే పోతున్నావు, బండిలో పెట్రోల్ అయిపోతుంది, ఏదో సో సిచ్యువేషన్ నీకు ఫేస్ అవుతుంది. అది ఎప్పుడు కూడా కర్మ ఎవరిని వదిలిపెట్టది. సో ఎవరిదో ఏదో సంథింగ్ నీకు తలిగి ఇష్యూ ఏమన్నా అయ్యి ఒకవేళ నేను టార్గెట్ చేస్తే అప్పుడు నీ సిచ్యువేషన్ ఏంది? టార్గెట్ చేస్తే అప్పుడు ఉంటుంది వాళ్ళకి. ఫోన్ లో ఛార్జింగ్ ఉండదు, అర్ధరాత్రి అవుతుంది, ఒకటో రెండో అవుతుంది. నేను ఒక్కనే నువ్వు డ్రింకింగ్ లో ఉంటావు, నేను తాగా కూడా. వా తాగారా మీరు? తాగా కూడా. ఇంత పేరు ఇంత మొత్తం అవన్నీ అలవాటు లేవు, మన ఇంట్లో ఉన్నంత చెప్తే మనం తాగాం. మనం ఇప్పుడు నీ ప్రొఫెషనల్ ఏంది? మన ప్రొఫెషనల్ ఏం లేదు బా, ఖాళీ ఉండే వాళ్ళు ఇప్పుడు ఏదో సంథింగ్ వర్క్స్ ఉంటాయి కదా, అట్లా వర్క్స్ చేసుకోవచ్చు కదా. ఎంత తిరిగినా ఎంత క్రౌడ్ అయినా కానీ మనం ఏంటంటే మెడ్చల్ మార్చరీ ఉంటది, మార్చరీ ఓకే, అట్లా కూడా నాకు కొంచెం పేరు వచ్చింది. అట్లా కూడా అంటే అర్థం కాలేదు. పోస్ట్ ఓకే ఓకే ఓకే, అదొక సెక్షన్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో పోస్ట్ మార్టం సెక్షన్ ఒకటి ఉంటది. అట్లా పోస్ట్ మార్టం చేస్తుంటే ఇక మీరు చేస్తారా పోస్ట్ మార్టం? నేను చేస్తాను. అంటే నాకు తెలిసింది అన్నికే చూస్తే నేను కూడా కొన్ని హాస్పిటల్లో చూసిన, నేను కూడా తిరిగినా కాబట్టి కొన్ని సోన్సో సిచ్యువేషన్స్ వల్ల ఫ్యామిలీ ఇష్యూస్ నాకు కూడా ఉండే. అయితే పోయినప్పుడు చూస్తే డ్రింక్ చేసి ప్రతి ఒక్కరు డ్రింకే చేస్తారు అలా బాయ్. మనం అట్లా నమ్మచ్చా? నమ్మొచ్చు. డ్రింక్ చేసి ప్రతి ఒక్కరు కావాలంటే నువ్వు కూడా వచ్చి చూడొచ్చాడా, నేను డ్రింక్ చేసి చేస్తానా లేదా నార్మల్ చేస్తానా చూడొచ్చు. డ్రింక్ చేసి ఇలా చేస్తారు కదా, సో నాకు ఇట్లా అవుతుంది పానం. సో అట్లా కాకుండా ఇప్పుడు మీరు అట్లా ఎట్లా అసలు మీరు మైండ్లోకి వెళ్ళి అది గుర్తు మర్చిపోతారా అట్లా? బాయ్ ఒక్కొక్క రోజులు ఉన్నాయి, బాడీల పక్కకి అన్నం తిన్నాం మేము, మురిగిపోయిన బాడీలు ఉంటాయి. ఇంకా మా డాడీ జాబ్ కి నేను మెచ్చుకోవాలా. కొంచెం మంది ఉంటారు కదా, వాళ్ళు గలీజ్ పని ఎందుకు చేస్తారు, ఆ గలీజ్ పని ఎందుకు వదిలేసేది, అది లేకపోతే బతకరా. మాకు ఇప్పుడు అదే కడుపు నింపుతుంది బాయ్, మనం ఎందుకు వదిలేసుకుంటాం? నీ లైఫ్ లో జరిగిన ఒక మంచి ఎమోషనల్ మూమెంట్ చెప్పు నాకు. నాకా అంటే దేనివల్ల అంటే ఇప్పుడు నాకు వీళ్ళు లేకపోతే ఒక టైంలో నన్ను ఆదుకుర్రు, ఒక టైంలో నాకు వీళ్ళు సాథ్ ఇచ్చిర్రు. అది ఫ్యామిలీ మెంబర్స్ కానీ దోస్తులు కానీ అన్న వాళ్ళు. నేను దోస్తులను నమ్మను భయ ముందు అయితే. ఇప్పుడు కూడా నమ్మవా? ఇప్పుడు కూడా నమ్మను వాళ్ళ దోస్తులు అంటేనే నమ్మను. ఢిల్లీకి రాజన్న తల్లి కొడుకే కానీ ఏంటంటే మన లైఫ్లో ఎమోషనల్ పార్ట్ ఆఫ్ ది లైఫ్లో పార్ట్ కాదు, వాళ్ళు ఒక మొత్తం వాళ్ళే. సో నాన్న గురించి అమ్మ గురించి ఫ్యామిలీ గురించి చెప్పాలనుకుంటే నువ్వేం చెప్తావు? మా డాడీ అయితే నాకు ఇక బస్ అది అనిపిస్తుంది బా. మా డాడీకి ఒక్కొక్కరు నమస్తే పెడుతుంటే అరే తర్వాత నాకు కూడా పేరు వస్తుంది, ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అట్లా నాకు ఇక ఎంత అనిపిస్తుంది అది తెలియదు. నాకు కూడా నమస్తే పెడుతుంటే అరే నా కొడుకుకి ఇంత పేరు ఉంది కదా అట్లా అంటాడు. ఇక ఏమంటాడు మా డాడీ కూడా నార్మల్ టైంలో అలా
ఇక డ్రింక్ చేస్తాడు కొంచెం కొంచెం అప్పుడప్పుడు చేస్తాడు. డాడీ కూడా అప్పుడు కూడా మర్డర్ సోన్ అంటే నాకు ఎంత అనిపిస్తుందో అది తెలియదు. అయితే ఇప్పుడు మీకు ఇంత క్రేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమైనా పార్టీలలో ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినాయా? పార్టీలో అంటే అర్థం పార్టీ అంటే ఇప్పుడు మన టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సో పార్టీస్ ఉంటాయి కదా, అట్లా పార్టీలకి ఇప్పుడు పేరున్న క్రౌడ్ ఉన్న వ్యక్తుల్నే పార్టీలకు ఎంచుకుంటారు. సో ఎంచుకునే క్రమంలో మిమ్మల్ని ఎవరన్నా రా మా పార్టీలో కలువు ఉండు అని చెప్పేసి మన ఆపర్చునిటీస్ వచ్చినాయి? టీఆర్ఎస్లో ఉండేవా, కానీ మీ పేరు ముందు ఇంకొక పేరు బాగా వినిపిస్తుంది, ఏం పేరు? అజయ్ అన్న అని చెప్పేసి. అజయ్ అన్న మా సార్ చాలా ఒక అన్న గురించి ఒక నీ మాటల్లో రెండు చెప్పు. అజయ్ అన్న అంటే ఇక మాకు ఉస్తాద్ కూడా కాదైనా మాకు మదర్ ఫర్ ఎవర్ ఎట్లా అట్లనే అమ్మా నాన్నతో కంపేరింగ్ ఉంటాడు. అంతే ఏం చేసిండు అసలు మీకు అజయ్ అన్న అంటే? సిసి నగర్ అజయ్ అన్న అంటారు ఆ వ్యక్తేనా? ఏం అంటే మీ దునియా ఏంది మైఫిల్ అది దింపిండు మీకు? ఏం చేసిన అజయ్ అన్న అంటే మేము ఆయన అన్నకి కూడా తెలియదు, మేము తెలియని వ్యక్తులని కూడా అన్న దగ్గర పిలుచుకుని అరే మీరు నా తమ్ముళ్ళు రా మైఫిల్ దింపిండు. క్రౌడ్ అయినా కొంచెం అన్న మస్తు అయినా. నీకేమన్నా అమౌంట్ విషయం కానీ ఏదైనా సరే ఆదుకున్నాడా? ఆదుకున్నా. ఉంటాడా లైఫ్ లాంగ్ మీతోటి? ఉంటాడు. అన్న లేకపోయినా మేము ఉంటాం. అట్లాంటి అన్న మనం వదులుకొని కూడా. అంతేనా? సో చెప్పుడు మళ్ళీ ఇప్పుడు మీ గురించి ఎప్పుడు ఇంకా నా గురించి ఏముంది బాయ్, బయట పోతేనే తెలుస్తుంది మీకు. బయట పోతే తెలుస్తుంది కాబట్టి మీరు ఈరోజు స్టేజ్లో ఉన్నారు కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చి అడిగిన. సో మీరు కూడా మీకు తెలిసింది ఉంటాయి, ఇప్పుడు మీ గురించి మీరు చెప్పండి, మీరు రొటీన్ లైఫ్. నాదేం లేదు బాయ్, ఇప్పుడు ఇంట్లో కూడా చెప్తారు పెళ్లి చేసుకో అంటే ఆల్వేస్ అందగానే కదా బ్రో. నేనేమందగాని బాయ్, నీ ఫేస్ లో కళ ఉంది. కళ అంటే అందగానే చెప్తారా బ్రో? కలర్ కి క్యారెక్టర్ కి అసలు మ్యాచింగ్ ఉండొద్దు, లోపల కల్మషం ఉండొద్దు. అందరికి చెప్తున్నా ఒకటే, కలర్ను చూసి క్యారెక్టర్ను చూసి కాదు, మనసులో ఉన్నటువంటి కల్మషం ఏ దురుద్దేశం లేకుండా లవ్ చేసే లవ్ని ఎవరు వదులుకోవద్దు. అది బ్రదర్ బాండింగ్ కానీ, సిస్టర్ బాండింగ్ కానీ, మదర్ బాండింగ్ కానీ, యాజ్ ఏ సో అండ్ సో ఎక్సెట్రా 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 ఏదైనా సరే. పోరీలను కూడా నమ్మొద్దు బా, పోరీలు కూడా ఏంటంటే పోరీలను కూడా నమ్మొద్దు బా, పోరీలు కూడా ఏంటంటే ఫోన్ల విషయం డోకా ఇచ్చింది రా, నీకేమన్నా డోకా కలిగిందా ఏమన్నా? కలిగినాయి ఒక్కడు కాదు బా, ఏం కలిగినాయి? అయితే మనం సిన్సియర్ చేస్తాం ప్రతి పోరీ సిన్సియర్ చేస్తాం. ప్రతి పోరీ సిన్సియర్ చేస్తా, సిన్సియర్ లవ్ అన్నారు మళ్ళీ ఒక్కళ్ళని చేస్తే సిన్సియర్ లవ్ అన్నా. అంటే మనం వాళ్ళని వదిలేసుకోం కదా, వాళ్ళు వదిలేసుకుంటారు. అది వాళ్ళు వదిలేస్తే ఇంకొకళ్ళని పట్టాయిస్తాలా ఇది ఇవ్వాలి, అంతేనా? అట్లా ఏం లేదు. కాకపోతే నేను ఒక పోరీని సిన్సియర్ లవ్ చేసిన, కానీ పేరు చెప్పుకోవద్దు. సో ఓకే పేరు మెన్షన్ అయితే చెయ్యం. సో మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఎప్పుడు నేనేం చెప్పాను, ఇప్పుడు కూడా వస్తే ఇప్పుడు కూడా చేసుకుంటా ఆమెని. ఇప్పుడు కూడా వస్తే ఇప్పుడు మ్యారీడ్ ఆమె లేకపోతే అన్మ్యారీడా? అన్మ్యారీడ్. ఇప్పుడు కూడా వస్తే ఇప్పుడు కూడా చేసుకుంటా, కానీ ఆమె నా గురించి పోలీస్ స్టేషన్ లో కూడా గొడవ పడ్డది చూడు, అది హైలైట్ అనిపించింది. అంటే ఎట్లా మీ స్టోరీ గురించి మాకు చెప్పొచ్చు కదా, మేము కూడా వింటాం. అంటే ఆమె మీరు ఒక లౌడీ షీటర్ లాగా అట్లా కనిపించిన మీలో కూడా ఒక రొమాంటిక్ ఫెలో ఉండదు కదా, ఆ రొమాంటిక్ ఎట్లా ఉంటుందో మాకు చూద్దాం అనుకుంటారు. మా ప్రేక్షకుల గురించి కొంచెం మీ లవ్ మ్యాటర్ మాకు చెప్తారా? అయితే ఆమె హోమ్లో ఉంటుండే, అంటే పోలీస్ స్టేషన్ హోమ్లో ఉంటుండే, అంటే హోమ్ జైలు ఉండే. ఆ జైల్లో నేను డైలీ పోతుండే, డైలీ చూస్తుండే, కనిపించకపోతుండే, ఒక్కసారి కూడా కనిపించకపోతుండే నాకు కూడా అరే వచ్చినా కనిపిస్తలేదు. ఒకరోజు ఇట్లానే 1 year అయిన తర్వాత వచ్చింది ఆమె. ఇక నేను ఏం చేసిన, కార్లు ఉండే కదా రెంట్కి, అట్లా కార్ తీసుకొని కూడా నేను వాళ్ళ ఇంటికాడికి పోయినా. నైట్ వచ్చేసింది, ఇల్లు వచ్చేసింది. ఇక ఆమె ఏమైంది, బయటికి వెళ్ళిపోయింది, నేనేమో ఇక్కడ ఇంట్లో, అంటే ఇంట్లో ఉన్నాం మేము ఇద్దరం. ఒకరోజే మా మమ్మీ వాళ్ళు ఏమో దర్గాలో ఉన్నాము. ఇక ఆమె వచ్చేసినాక తర్వాత ఏమైందంటే, ఇక పిఎస్లో ఫోన్ వస్తుంది నాకు, పోలీస్ స్టేషన్ నుంచి ఆల్రెడీ ఫోన్ వస్తూనే ఉంది. ఆమె దింపనికి వస్తుంటే ఫోన్ వస్తుంది. ఇక అప్పుడు సార్ ఏమైంది సార్ అంటే, ఇట్లా చిన్న ఏమైందిరా పోలీని ఎత్తుకుపోయినావు అంట. లేదు సార్ అట్లా ఏం లేదు అనగానే వాళ్ళ మమ్మీ అన్నది వీడే అని నీ మీద ఒక రూమర్ అనేది క్రియేట్ చేసిర్రు. ఓకే, ఇప్పుడు నన్ను ఎట్లయినా జైలుకి పంపుదాం, నేను ముందు కూడా పోసి వచ్చింది, ఇప్పుడు కూడా పోవాలా. నీ లైఫ్ స్పాయిల్ కావాలన్న ఒక థాట్ అనేది వాళ్ళలో మెదిలింది. ఓకే,
ఆ పిల్లని మందు పెట్టి ఇప్పుడు ఏం చేసిరో తెలియదు కానీ ఓకే మార్చేసుకోరు బా. ఇప్పుడు ఆమె నేను మర్చిపోయినా. ఆమె మర్చిపోవచ్చు తెలియదు కానీ నేనైతే మరవగా. సో అమ్మ నీకు కూడా ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు నీ అంతా ట్రూగా ఈ పర్సన్ అనే వ్యక్తిని లవ్ చేస్తే నాది కూడా తప్పు ఉంది భయ. నేను కూడా ఆమె ఉన్నప్పుడు కూడా వేరే పోరీలతో మాట్లాడుతుండే అంటే కానీ అప్పుడు కూడా ట్రస్టెడ్ గా నమ్మింది కదా ఆమె నిన్ను. నమ్మినప్పుడు నువ్వు కూడా చూసుకోవాలి కదా. నాదేం లేదు భయ. నేను ఆమె నమ్మినా ఆమె నన్ను నమ్మింది. నాకు ఈమెకు ముందే చెప్పేసిన ఇట్లా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నమ్ముతేనే కదా మోసం చేసేది. ఇప్పుడు ఏం చేస్తాం భయ ఇక. పోనీ బ్రదర్ పోనీ ఫీల్ కాకు, ఎమోషనల్ కాకు. ఎందుకంటే మీరు మర్డర్ సోన్ అనే పేరు ఈ రోజు మీరు మొత్తం మేడ్చల్ల కమాంచుకున్నారు. మేడ్చల్ల కాదు భయ, ప్రతి ఏరియా. అయితే ఏంటంటే మీరు సో అడగదో తెలియదు నాకు కూడా. కానీ ఏంటంటే మీరు ముస్లిం అంటా కదా బ్రదర్. ముస్లిం. మీరు ప్రతి ఒక్క వీటిలలో అన్ని రంగాలలో పోతారట. పోతాం కులాలను చూసి ఏం పోతాం బా అంటారు కొంతమంది. అన్నిట్లోనే ఉంటాయి కదా అందరు దగ్గర. మతానికి, కులానికి, ప్రాంతానికి, భాషకు సంబంధం లేదు. దోస్తాన్ అనే పదం పెద్ద పదం. అది ఒక ఖురాను, భగవద్గీత, ప్రతి ఒక్క గ్రంథంలో అయినా సరే ఫ్రెండ్షిప్ ఉన్నంత బాండింగ్ ఈ ప్రపంచంలో దేనికి లేదు, ప్లస్ ఉండదు కూడా. కానీ ఏంటంటే అప్పటి త్రేతాయుగం ఆ యుగాలలో ఉండే. ఇప్పుడు ఇది కలియుగం. నమ్మచ్చు నమ్మకూడదు బాయ్. ఎవరైనా నమ్ముతారో తెలియదు కానీ, నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ మనం పక్కా నమ్ముతాం బాయ్. అన్ని దాంట్లో ఉంటాం. చర్చికి పోతా, మందిరికి పోతా, దర్గాకి పోతా. గుడ్. అవన్నీ మనకు ఏమి ఉంటాయి బాయ్. సో అందుకోసం ఇటువంటి చూడు బ్రదర్, ఎప్పుడైనా సరే కానీ మనం చేసిన 100 మంచి పని 99% నచ్చిన 1% నువ్వు రాంగ్ చేయి. అని ఈ 99% మంచి చేసి 1% రాంగ్ చేసిన నీకు 99 విషయాలు గుర్తుపెట్టుకోరు ఈ ప్రపంచం. ఆ 1% గుర్తుపెట్టుకొని నేను బ్యాడ్గా క్యాల్కులేట్ చేస్తాను. సో ఏంటంటే ఇప్పటి నుంచి అటువంటి పొరపాటు చేసుకోకు. నా సజెషన్ నా తరపు నుంచి చెప్తున్నా. ఫీల్ కాకండి. ఇప్పుడు మీరు కూడా మాకు చెప్తారు ఏంది మంచిగా ఉండాలని. మంచిగా ఉంటాం. ఇప్పుడు మన గురించే చెప్తారు, బయట వాళ్ళ గురించి అయితే చెప్తారు. అందరికీ చెప్తారు బాయ్ అట్లనే. ఇక వాళ్ళు వింటే మంచిది, వినకపోతే వాళ్ళ అది కాదు. ఇప్పుడు మీరు ఏ గొడవకు అయినా కానీ ఇప్పుడు చాలా ఎంతమంది మిత్రులు వాళ్ళు కొట్టేస్తావట భయ. అటెంప్ట్ మర్డర్లు అయితే మస్తు ఉన్నాయి. అటెంప్ట్ మర్డర్ రేటు గొడవలంటే రౌడీ షీటర్ ఓపెన్ ఉంది మనది. రౌడీ షీటర్ ఎన్ని ఉన్నాయి కేసులు మీద? ఉంటే ఒక 12 ఉంటాయి. 12. వా అసలు నువ్వు సోనువా లేకపోతే సైకోవా? లేకపోతే సైకో సోనా? సైకో కాదు భయ. మనం సోనా అంటేనే గుర్తుపడతారు. అదే భయ. మర్డర్ అంటే ఈ జనరేషన్ లో ఎవరైనా సరే ఒకళ్ళని కొడతారు, వాళ్ళు మనల్ని కొడతారు, అయిపోతుంది అంతే. దెబ్బలు గీతలు అట్లా పడతాయి కావచ్చు. కానీ మర్డర్ చేసి అంత అంత కోపం ఎట్లా అసలు? అది మనకి పుట్టుకప్పటి నుంచి ఉంది భయ. భయపడతాయినా సరే కానీ ఒక్కళ్ళు ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అయినా కానీ వాళ్ళు కూడా ఒక తల్లికి కొడుకే కదా భయ్య. వాళ్ళు మనం బోమ్ బా. వాళ్ళు వచ్చేదాకా మనం బోము. వాళ్ళు వస్తే మనం ఏడవరు. సో నువ్వు కూడా గంజాయి కొడతావని తెలిసింది, నిజమేనా? గంజాయి కొడతా అంటే నేనే వేరేటోళ్ళని కొట్టేస్తా. ఇప్పుడు నువ్వు ఇన్ని మటలు చేసినావు, ఇన్ని కొట్టావు అని అంటారు. ఇప్పుడు జస్ట్ క్యాజువల్ గా డైలీ మాట్లాడే వ్యక్తే ఒకరోజు మాట్లాడకపోతే ఏమంటారు? అరే ఏంది మారిపోయినరా, తాగిండు, కొత్త దుస్తనైండు, అట్లా ఇట్లా అని మాట్లాడతారు. నీకు డ్రింకింగ్ అలవాటు లేదనుకుందాం. కానీ ఏంటంటే ఒక సొసైటీలో ఒక బ్యాడ్ నేమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇంటర్వ్యూ వల్ల మీరు ఏందో వ్యక్తులకు వ్యక్తపరచుకున్నారు. మీ భావాలు లోపల ఉన్నాయన్ని, మనోభావాలన్నీ మొత్తం వ్యక్తపరచుకోరు. అర్థం చేసుకుంటారు. మీరు మంచి అర్థం చేసుకుంటారు, మీరు చెడు అర్థం చేసుకుంటారు. అయితే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా. మనం గెలకం కదా వాళ్ళు గెలుపుతారు. అయితే పబ్లిక్ ఏమనుకుంటుంది అంటే ఇట్లా ఇప్పుడు ఇన్ని చేసినోడు గంజాయి తాగరా అని అంటారు. అది ఒకవేళ నువ్వు తాగవని గ్యారంటీ ఏంటి? నాడు హాస్పిటల్ చెక్ చేయించుకోరు ఇప్పుడు. ఎందుకంటే హాస్పిటల్ నువ్వు వర్క్ చేస్తావు కదా, మళ్ళీ మీ మ్యాచింగ్ ఉంటుంది. బయటికి తీసుకో, మేము రేడు ఉందో అడిగి తీసుకున్నాడు. అంతేనా? అంతే. అండ్ ఇప్పుడు మేము తాగేటోళ్ళని చూసినా కానీ మేము ఊరుకోమంటాం. సో బ్రదర్ థ్యాంక్ యూ. ఫ్రెండ్ కూడా అంటాడు మన సీఎం తరపు నుంచి కూడా కొత్త పథకం అనేది
మొన్న రీసెంట్లీ లాంచ్ అయింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ రీసెంట్లీ కూడా చేసారు గంజాయి అనేది నిషేధం. సో ఎందుకంటే మీలాంటి వ్యక్తులు ఉంటారు కదా సో ఇప్పుడు కావాలా ఈ జనరేషన్కి ఇప్పుడు మీ ఏరియాలో సరౌండింగ్లో మీరు కావాలా. ఎందుకంటే మీరు మీ మాట 10 మంది తింటుర్రంటే వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్కి దూరం ఉంటే వాళ్ళని మీరు మంచి మార్గంలో తీసుకురావడానికి మీరు ట్రై చేయాలి. పిఎస్లో కూడా అట్లా కూడా ఉన్నా ఇన్ఫార్మరా సూపర్. అట్లా అటువంటి మంచి చేస్తే మీ మీద ఎన్ని కేసులు ఉన్నా ఏమున్నా సరే అది క్లియర్ అయిపోతాయి కావచ్చు, కానీ బ్యాడ్ హ్యాబిట్స్కి అయితే దూరం ఉండాలి. అది నా ఉద్దేశం. మనం బొంబాయి ఇంట్లో ఫ్యామిలీ ఉన్నంత వరకు పోతామా మనం పోము. అవి చెడు అలవాట్లు మనకు అవసరం లేదు. మనము ఒక టైంలో డ్రింక్ చేస్తుండే అప్పట్లో ఇప్పుడు బంద్ చేసుకున్నాను. అంటే ఇంటర్వ్యూలో ఉన్నామని చెప్తురా లేకపోతే నిజంగానే భయ ఎవరినైనా అడుగు మెడ్చెల్లా సోను అనేట తాగుతాడా ఒకవేళ తాగినాను అనుకో వనికినా కూడా అట్లా తాగితే ఊగిననుకో ఎవరినయ్యాక అంతేనా? అంతే. మళ్ళీ నీ కళ్ళు ఎందుకు ఎప్పుడు ఎర్ర ఉంటాయి? మనకు నిద్ర ఉండదు. నైట్ టైంలో అలా కాల్స్ వస్తాయి బాడీ పడ్డదని ప్రతిరోజు ఉంటుంది అనుకో. అది కాదు భయ్య, ఇప్పుడు ఈ జనరేషన్కి ఏంది చప్రి డైలాగులు కొడతారు కదా. అంటే అది మీరు కొట్టే డైలాగు చప్రియా మంచి, అది సోషల్ మీడియాలో అది చూసే వ్యక్తులకు తెలవాలా, మిమ్మల్ని ఫాలో అయ్యే క్రౌడ్కి తెలవాలా. అయితే ఏంటంటే ఈ క్రౌడ్లో కూడా ఈ జనరేషన్లో ఏంది రాముడు లక్ష్మణుల బాండింగ్ ఉంటుంది చూడు, అట్లా మీ లైఫ్లో 2 వ్యక్తుల గురించి చెప్పు, ఫ్రెండ్స్ గురించి. సందీప్ సంతున్నారు జాన్ జిగిరిలా అలా జాన్ ఇచ్చేస్తా కూడా వాళ్ళ దగ్గర కావాలని వస్తే కూడా తీసేస్తా కూడా. వాళ్ళని తీసేస్తా లేకపోతే వాళ్ళకి ఆపోజిట్ వచ్చిన తీసేస్తావా? ఆపోజిట్ వచ్చిన వాళ్ళని తీస్తా, వీళ్ళని ఎట్లా తీస్తావా? వాళ్ళు ఎప్పుడు నీకు ఏడుంటారు వాళ్ళు? మళ్ళీ మీ ఫ్రెండ్స్ గురించి ఇన్స్టాలో కూడా బాగా రౌడీ సంతు మర్డర్ సోను అని చెప్పేసి మీరు ఉన్నారు కదా, సందీప్ కూడా. మీ 3 ఫ్రెండ్స్ది ఏది కొట్టినా మిలియన్లు పోతాయి. ఒక వీడియో ఏంది 4.5 మిలియన్ పోయింది. ఒక డైలాగ్ చెప్పు రాదు, నీ వర్షన్లో ఒక డైలాగ్ చెప్పు. ఏం డైలాగ్ ఉందంటే హిందీలో చెప్తావా? హిందీ వస్తుంది నాకు ఆల్మోస్ట్. సో గాయస్ ఏమనుకోకూరి, ఎందుకంటే ఈ బ్రదర్ సోను ఏమైందంటే కొంచెం మరీ అంత పర్ఫెక్ట్గా తెలుగు మాట్లాడలేడు. మన కోసం మన ఛానల్ తరఫు నుంచి కొంచెం ఏంటంటే చాలా కష్టపడి తెలుగు మాట్లాడుతాడు. అంతేనా బ్రదర్? థ్యాంక్ యూ తెలుగు మాట్లాడినందుకు. సో ఎక్కువ శాతం ఏంటంటే ఏ స్లాగ్ మాట్లాడతారు, ఏ స్లాగ్ అలవాటు అవుతుంది. సో ఆయన వర్షంలో ఒక డైలాగ్ కొడతారట, డైలాగ్ కొట్టు भाई अपने जोली का है तो छोड़ते नहीं, अगर से उन अपने का ना है तो भी जान से जाता भी नहीं, मालूम है ना? मिर्चल वाले बोलते. సూపర్ భయ. అది కాదు సరే, డైలాగ్ కొట్టినంత మాత్రాన ప్రతి ఒక్కరు కొడతారు. పోరాడు డైలాగ్ కాదు అది నిజమే చెప్పేసిన. అదే డైలాగు మేము కొడతాం, అందరం కొడతాం. అదే వేరేవాడు వచ్చి ఆయన ఇట్లా గల్లబడతాడు, అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు గల్లా పట్టినావు, ఇప్పుడు నువ్వు పోతావు బయటికి. నువ్వు ఇట్లా పోతా తుఫోన్ కాబట్టి ఆరామ్స్ వెళ్ళిపోతా. ఎట్లా పోతావు బాయ్? నువ్వు వాడి కోంగానే పట్టేసుకుంటారు మన వాళ్ళు. అంతేనా? అంటే ఈ నుంచి కాంటాక్ట్ ఉంటుందా? ఉంటది. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది కూడా మొత్తం ఫోన్ లో వింటారు. కామెంట్లలో పెట్టమని మళ్ళీ ఇటు దగ్గర సార్ చూసామా? చూస్తావా? కామెంట్లు చూస్తే పిచ్చోన్ అయితే బాగా. ఏమో మళ్ళీ కామెంట్స్ అవే నీకు ఆపోజిట్ వేస్తాయి. ఆపోజిట్ ఓడేస్తాడు. మన ఇంట్లోకి లేవటే గుద్దల ముందు, నాకు ఇంట్లోకి లేవటే గుద్దల ముందు కూడా. అంటే ఇది మీ ఒరిజినల్ క్యారెక్టర్? ఇది ఒరిజినల్ కాదు, ఒరిజినల్ క్యారెక్టర్ ఇది. ఒరిజినల్ కాదు, ఒరిజినల్ లో నిజమే చెప్తున్నా. ఇప్పుడు ఇంట్లోకి లేవడతావా కామెంట్ పెడతా అట్లా. అంతేనా? షూరా? ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తురా? ఛాలెంజ్. సో చూస్తున్నారు కదా గాయస్, ఈ వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం మీకు ప్రతి ఒక్కరికి అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ఎవరినైనా సరే ఫేస్ చూసి, ముఖం చూసి, వాళ్ళ బిహేవియర్ చూసి కాదు, వాళ్ళ మనసును చూసి ఫ్రెండ్షిప్ చేయాలా, మంచిగా ఉండాలా. సో ఈయన చాలామంది మర్డర్ సోను అనే వ్యక్తికి పేరు ఎట్లా వచ్చిందో మీరు మొత్తం విన్నారు కదా. సో ఎవరైనా కష్టపడంది ఫలితం రాదు, అంతేనా బ్రదర్? కష్టపడంది ఫలితం రాదు. సో ఆయనే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడంటే ఆయన నువ్వు మంచి చెయ్యు, చెడు చెయ్యు, కానీ ఏంటంటే అందులో ఎంతో కొంత కష్టం ఉంటుంది. నీ కష్టంతో నువ్వు బతుకుతున్నావు, వాళ్ళ మీద ఏం చేస్తలేవు. సో ఈయనను చూసే కళ్ళు కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే ఇటువంటి పర్సన్స్ కూడా ఒక విధంగా ఈ సొసైటీ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఒక విధంగా మనం
మన గౌరవనీయులు సీఎం గారు గంజాయి కేసులల్లో చాలా మందిని యూత్ చెడిపోతుందని చెప్పేసి కొత్త స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. సో దానికి మీరు కూడా ముఖ్య పాత్ర పోషించి ఇటువంటి వ్యక్తులు, క్రౌడ్ ఉన్న వ్యక్తులు, ఈ వ్యక్తి మర్డర్ సోన్ అనే వ్యక్తి కాకుండా మీరు కూడా ముందుకొచ్చి ఇటువంటి చేసే గంజాయి అనే మత్తువులు ఉంచి బయటకు వచ్చి బయట ప్రపంచం తెలుసుకొని ప్రపంచం ఎట్లుంది, అన్ని దేశాలల్లో మనది ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం మన భారతదేశం. సో అందుకోసం ఆ విషయంలో మీరు కూడా ప్రభుత్వానికి ఎంతో కొంత హెల్ప్ చేస్తారని, సో దాంట్లో మన సోను అనే వ్యక్తి కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు భయ్య. థ్యాంక్ యూ. ఇటువంటి మంచి పనులు ఇంకా చెయ్యుర్రి. పేరుకి ఇంకో పేరు మంచిగా కమ్మంచుకోర్రి. సో ఏంటంటే బ్యాడ్ ఇంప్రెషన్ తోటి ఎవరిని చూడొద్దు. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఆయన కోపం ఏందో చూసిర్రు, ఆయన ప్రేమ ఏందో చూసిర్రు. నేను ఇప్పటి వరకు మాట్లాడితే నేను ఫిదా అయిపోయినా. సో నమస్తే భయ్య. నమస్తే. థ్యాంక్ యూ. మీ అమూల్యమైనటువంటి సమయం మా కోసం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు రియల్లీ మళ్ళొకసారి భయ్య థ్యాంక్ యూ. భయ్య రైట్ భయ్య. మళ్ళీ వెళ్తున్నా. ఇటువంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ తోటి అయితే మళ్ళీ మీ ముందడికి వచ్చేస్తా.